అందరికీ శనార్థులు 31 డిసెంబర్ వచ్చింది అంటే రేపు కొత్త సంవత్సరం జనవరి 1 కాబట్టి పబ్లిక్ అంతా దావతులకు పోయేటోళ్ళు పోతున్నారు. ఇంట్లో సరుకులు తెచ్చుకునేటోళ్ళు తెచ్చుకుంటున్నారు. సౌదల సరుకులు చికెన్ బోకిని ఎవరెవరు ఏమేమి కొనుక్కుంటారో ఏమేమి వండుకుంటారో అన్నీ తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ అంతా ఎటు చూసిన పబ్లిక్ రోడ్ల మీదనే కనబడుతున్నారు. ఎవరెవరు ఏమేమి కొనుక్కపోతున్నారు, దావత్లు ఎక్కడ వేసుకుంటున్నారో ఎట్లా వేసుకుంటున్నారో ఖర్చు ఎంత వస్తున్నదో అరుచుకుందామంటేనే వచ్చిన. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఏడికెంచి? నేనమ్మ మొలాలి అమ్మ. మౌలాలి ఏం చేసుకుంటున్నావు అన్న కొత్త సంవత్సరము? ఏముంటదమ్మా, తాగుడు తినుడు ఏముంటుంది చెప్పమ్మా. అంతకాడికి ఏముంటుంది చెప్పు. 61 ఎక్కువ అవుతాం, 2 కూడా తక్కువ అవుతాం. ఖర్చు ఎంత వస్తుంది అన్న మీ ఇంట్లో? మా ఇంటనా ఈరోజు 31 ఏముంటదమ్మా, కేకు ఫుడ్, కేకు ఫుడ్ అంతే. ఏముంటది? చికెనా మటనా ఏం తీసుకున్నావు? చికెనే అమ్మా. చికెనే తీసుకున్నావు. మరి వదినకి ఏమన్నా తీసుకున్నావా లేదా? ఇంకా నాతో పాటు మా వదిన మా ఆవిడ గారు ఇంకా ఏం చేస్తాం, నీతో పాటే ఇక ఆమె గిట్లా యాదో ఒకటి. ఇంకా పిల్లలకి ఏం తీసుకుంటున్నావు? పిల్లలు లేరమ్మా నాకు. పిల్లలు లేరు. కేక్ తెచ్చుకున్నావు? కేకు అమ్మా నేను పైసలు ఆడుకుంటున్నావు బిడ్డ. పైసలు ఆడుకుంటాను. ఈరోజు 31 డిసెంబర్ అంటున్నారు కదా, ఏమన్నా ఎక్కువ మంది పబ్లిక్ కలిసి ఏమన్నా ఎక్కువ వేసిండ్రా నీకు? నాకు అమ్మ నాకు ఎవరు ఎక్కువ ఏమి వేయలేదు. ఇంకేమేలే, ఈ రోజు రాత్రికి ఉంటుండొచ్చు జోరు కానీ నేను ఆడుకునిక రాలే బిడ్డ. నేను ఒక పని చేస్తా ఇక్కడ, అట్లనే ఆడుకుంటా. ఏం చేయాలి? పని చేసి ఇట్లా ఆడుకుంటున్నది ఈ అక్క. తమ్మి ఏం పేరు? నా పేరు శేఖర్ అక్క. ఎక్కడికెంచి? ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన. ఓల్డ్ సిటీకి వచ్చి నువ్వు ఆడిపోతున్నారు ఇద్దరు మొత్తం సంచికించి బాగానే గట్టిగానే పెట్టినావు పెద్దగా. సెక్రటేరియట్కి వచ్చినాం మేము, పని ఉందని చెప్పి వచ్చినాం అక్క. సెక్రటేరియట్ కాడికి పని ఉందని వెళ్ళిండ్రు. మరి ఏం చేస్తున్నారు ఈ రోజు దావతు? ఏం కథ? తినాలి, తాగాలి, ఉండాలి. పాత సంవత్సరానికి వెళ్ళి కొత్త సంవత్సరానికి వెళ్ళిపోవాలి అక్క, అంతే. ఖర్చు ఎంత తమ్మి మరి ఈ రోజు నీకు? ఉంటుంది ఖర్చు 1500 2000 ఉంటుంది అక్క. 1500 2000. 1500 2000 కేకే వస్తున్నదా అంటారు కొంతమంది. 1800 కేక్ అన్నారు ఇంతకుముందు కూరలు. చేసుకుంటే ఎంత చేసుకుంటే అంతే ఉంటుంది అక్క. నీవు ఈ రోజు 2000 పెట్టుకున్నావు? 2000 పెట్టుకున్నా ఖర్చు అయితే అంతే, అంతకన్నా ఎక్కువ వద్ద అనుకున్నావు. అంత అయితే ఏముండదు. ఏమండినావు చెల్లె? ఈరోజు చికెన్ చేసిన, మటన్ వండినా. చికెన్ చేసినావు, బాగారన్నం వండినావు. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక 10th 9th. ఒకరు 9 ఒకరు 10. మరి అడగలేరా అమ్మ ఇది చేసుకుందాం అది చేసుకుందాం? రాత్రి కేకు కావాలి, సినిమాకి పోదాం అట్లా పోదాం అంటే సినిమాకి అక్కడ ఏమొద్దు, సరే మనం నలుగురం కలిసి ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పిన. అంతకే ఇంటరా అమ్మ పిల్లలు? ఇంటరు. మంచి పిల్లలు ఉన్నారు మాకు. ఇంటరా అంట. అన్న కొత్త సంవత్సరం ఏమేమి చేస్తున్నారు? ఏం చేస్తామా, పైసలు ఉంటే ఏమైనా చేయగలుగుతాము. ఏ పైసల్లో ఏమో అన్ని పిరమే అయిపోయినాయి. ఏం చేస్తాం చెప్పమ్మా. ఏడికి పోదామన్నా చెకింగ్లు అవి ఇవి అయిపోయినాయి. కొత్త సంవత్సరం ఏం రాలేదు. ఈ సంవత్సరం అన్నా జర మంచిగా కావాలి. ఈ రోజు మరి మీ ఆమె ఏం వండుకుందాం అన్నది? ఇంట్లో కిలో చికెన్ తీసుకోపోతా, ఇంట్లో తెచ్చుకుంటా, ఒక బీర్ తెచ్చుకుంటా, తాగి దావత్ చేసుకుంటాం. మీ ఆమెకు? మా ఆమెకు కూల్ డ్రింక్. మీ ఆమెకు కూల్ డ్రింక్, ఈ అన్ననేమో ఒక బీర్ తీసుకుపోతాడంటే వాళ్ళ ఆమెకి అయితే కూల్ డ్రింక్ అంట. పిల్లలు లేరు రాయన్న? కొడుకున్నాడు. కొడుకు వాడు ఇంటాడు అమరా చెప్తే? కాదు పిల్లల ముందర. మరి వానికి ఏం తీసుకొస్తాను? ఐస్ క్రీమ్ అంటే ఏదైనా ఒకటి ఇప్పియాలి. బిర్యానీ తెచ్చుకొని తినేసి కొత్త సంవత్సరం చేసుకోవాలి. ఖర్చు అయితే ఇంత అని ఏమన్నా అనుకున్నావా? ఇంతేముందమ్మా, 1000 రూపాయలు పెట్టుకోవాలి. 500 ఇస్తే ఏం వస్తలేదు ఈ జమానాలో. అయితే 1000 రూపాయలు లేదు ఏం లేదు ఈ జమానాలో. అన్ని పిరమే ఉన్నాయి, ఏమో తక్కువ ఉన్నాయమ్మా. తమ్మి ఎక్కడికెంచి? ఇక్కడే మేడం, హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళే. ఏం కొత్త సంవత్సరం దావత్కి ఎంత ఖర్చు అనుకుంటున్నావు? ఇంట్లోనే చేసుకుంటా మేడం. ఇంట్లోనే ఇంట్లో అయితే చికెన్ తెస్తే పైసలు కావా, మటన్ తెస్తే పైసలు కావా? మేడం ఒక 2-3,000 చేసుకుంటాం మేడం. 2-3 వేలు బిర్యానీ వస్తుంది, కేకులు తీసుకుంటాం. బిర్యానీ కేకు బయట వెళ్ళడానికి అవకాశం లేదు, ట్రాఫిక్ చాలా అది చెప్పేస్తున్నాడు. ఇట్లా బయట మంచిగా హోటళ్ళల్లో బాగా జోరుగా నడుస్తున్నది అంటున్నారు కదా. మీ బయటికి పోవా మరి? బయట వెళ్ళొచ్చు మేడం, హోటల్లో చేయొచ్చు, కానీ మళ్ళీ ఇంటికి రావాలంటే కొంచెం పరిస్థితి టైటే ఉంది. తమ్మి ఏడిపోతున్నావు ఈరోజు రాత్రికి? రాత్రికి పోయే సీన్ లేదు. ఇప్పుడున్న ఖర్చులో వారికి జోలకే 500 చేసే రూపాయి అన్నట్టు విలువైపోయింది. 1000 రూపాయలు పెట్టినా కానీ ఇప్పుడు సంబరం అనేది మిగలట్లేదు. కేకుకే 500 1000 రూపాయలు 2000 చెప్తున్నారు క్వాలిటీ అనేది. లేదంటే అత్రపత్రం తినాలంటే 200 దొరుకుతుంది. అది అసలు ఇప్పుడు హైదరాబాద్లో క్వాలిటీ ఫుడ్ బాగాలే అని చెప్పి అంటారు. ఇక ఏమేమి కలుపుతారో తెలియదు కేక్లలో. ఇప్పుడు డిమాండ్ ఉందని చెప్పి సప్లై కావాలని చెప్పి ధనాధన ఏ క్రీమ్ ఆ క్రీమ్ అనుకో, అది తిని మళ్ళీ రోగాల పాలయ్యి హాస్పిటల్కి మళ్ళీ ఇడ పెడతాము.
ఒకరోజు సంబరానికి ఒకరోజు కాదు, ఒకరోజు భాగవతానికి మూతిమీసాలు కొరుకున్నట్టు అవుతుంది కదా. అట్లే ఉంది అక్క. ఇక అందుకని చెప్పి ఏం చేస్తాట్టున్నావు, ఏముండవు ఇంత కూర తెచ్చుకొని ఇంత తినేసి ఇలా సంబరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని పండుకోవాల్సింది తప్ప పెద్దగా ఖర్చు పెట్టుకునే లేదు. ఇప్పుడున్న ఈ ఆర్థిక వారానికి ఏం ఖర్చు పెట్టేట్టున్నాం, లక్షల జీతాలు అయితే కాదు, ఏదో రోజుకు 500 1000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు కిరాయిలు అవి ఇవి ఈ కాలుష్యం వల్ల ఇప్పుడు అసలే చలి ఎక్కువైపోయి జ్వరాలు సర్దులు అవి పట్టుకొని ఉన్నాయి. ఇప్పటికే హాస్పిటల్కి 1000 రూపాయలు అయింది, ఇప్పటికే దిగలేదు, ముక్కులో పట్టుకొని మాట్లాడుతున్నాను నేను, క్లియర్ కూడా వాయిస్ లేదు, కష్టంగా ఉంది. పాపం తమ్ముడు అంటున్నాడు ఇప్పుడున్న ఖర్చులకు ఇప్పుడున్న ఖరీదుకు ఏం కొనేటట్టు లేదక్క. 1000 రూపాయలు పెట్టి ఏమైనా వేసుకుంటే సరిపోతుంది తప్ప అంతకంటే ఎక్కువ వేసుకుని అది ఇట్లా ఇంట్లో వేసుకుంటే నేను మేడం బయటికి పోయిన మాట మళ్ళీ అది ఎత్తి నొప్పి అంటున్నాను. అన్న ఏం ఈ రోజు దావత్కి ఎంత ఖర్చు అనుకుంటున్నావు? ఏముండదు అది ఓన్లీ కేక్ కటింగ్ చికెన్ మటన్ అంతే తప్ప ఇంకేముండదు. చికెన్ మటన్ కేక్ కటింగ్. ఏ ఊరల్లో అన్న మీరు? మెదకమ్మ. మెదకోళ్ళు. మా దిక్కోళ్ళే మెదక్ జిల్లా వాళ్ళు వీళ్ళు. మెదక్కాడ ఏడన్నా ఎవరు? జోగిపేట దగ్గరమ్మా. ఓ ఏమో మా సంగారెడ్డి పక్కకే జోగిపేట అంటే అయితే మా సంగారెడ్డి అన్న. సంగారెడ్డి ఓకే. ఏమి మరి పిల్లలు వింటారా అన్న? మా బాబు ఇంటర్ సెకండ్ చెప్పిండు వింటాడమ్మా. చెప్పింది వింటాడు. మంచిగా మంచి పిల్లగాడు ఉన్నాడు అన్నకు. బాబు మంచి. పోయిన సంవత్సరం అంత ఎట్లా గడిచింది, కొత్త సంవత్సరంలో ఏమైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నావా? చూడాలమ్మా, ఇక పాతది పోయింది మంచిదమ్మా, వచ్చేది మన అనుకుంది. యువతల బంధుకు వస్తే ఇంకొక 2 తమ్ముళ్ళు కనబడ్డారు. తమ్మి ఎక్కడి నుండి మీరు? మలక్పేట్. మలక్పేట వాళ్ళు. ఏం పేరు తమ్మి? నా పేరు కన్నా. కన్నా. ఇంత చిన్న పేరు పెట్టిండ్రు నీకు ముద్దుగా. అమ్మ వాళ్ళ పేరు అసలు పేరు మధు శ్రీనివాస్. మధు శ్రీనివాస్. ఇంట్లో కన్నా అని పిలుస్తారు. తమ్మి ఎట్లా జరుగుతున్నది, ఇంట్లో ఖర్చులు ఎట్లున్నాయి, కొత్త సంవత్సరంకి ఏం కథ? కొత్త సంవత్సరం ఇంకా ఏముంటుంది, ఎవ్రీ ఇయర్ రొటీన్, ఇంట్లో కేక్ కట్ చేయాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అంతే. మరి పిల్లలు వింటారా? బయటకు పోదాం నాయన, ఇటు పోదాం అటు పోదాం అంటే? మా పిల్లలు చిన్న పిల్లలు వింటారు, మాట వింటారు, అలా ఏం లేదు. చిన్న పిల్లలు నిమ్మలం ఉన్నది కన్నకు. 2 చిన్న పిల్లలు. ఎంత వయసు? 8th క్లాస్ బాబు, 2nd క్లాస్ పాప, 1st క్లాస్ బాబు, ముగ్గురు. 8th క్లాస్ బాబు వింటాడా అన్న? వింటాడు అయ్యా, స్కూలే కదా ఇంకా. స్కూలే. పోరలు ఎట్లున్నారు? చీటికే పోరలు లేరా తమ్మి? నీకెంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? ఒక ఆమె 6th, ఒక బాబు LKG. ఒక ఆమె 6th, ఒక ఆయన LKG. మళ్ళీ ఏం అడుగుతున్నారు? న్యూ ఇయర్ ఎట్లా చేసుకుందాం నాయన అని అడిగినారు. ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటాం అట్లనే చేసుకుంటాం. ఎంత ఖర్చు అనుకుంటున్నావు? ఖర్చు ఏముంటుందమ్మా, బయటికి వెళ్తే కానీ తెలియదు ఖర్చు ఏందో. బయటికి పోదామంటుండ్రా, ఇంట్లోనే ఉందామంటుండ్రా? ఇంకా డిసైడ్ కాలే, సాయంత్రం డిసైడ్ అవుతుంది. అప్పటిదప్పుడు అనుకున్న అప్పటిదప్పుడు పోతారా? దాంట్లో ఏముంది, తయారై జరసేపట్లో పోవుడే. వెళ్ళిపోడమ్మా. మేము అయితే ఎల్లుండి పోవాలంటే ఈ రోజు నుండి ఆలోచన చేస్తుంటాం. మీకంటే ఇవన్నీ చేస్తుంటారు, ప్రోగ్రాంలు చేస్తుంటారు కాబట్టి మీకు ఆలోచన. పైసలు ఖర్చు అని టికెట్లు బికెట్. మీరు ఎక్కడ తమ్మి? బల్కంపేట్. మీ ఆమె పేరు? శ్రవంతి. మీ ఆయన ఏడికి పోయేది లేదు, ఏం కథ లేదు, అప్పుడప్పుడు అనుకొని పోతామంటున్నాడు. ఇంటికి పోయినాక గట్టిగా బయటకు గుంజుకపో, లేకుంటే చీరను కనిపించుకో కొత్త సంవత్సరం. ఇప్పిస్తానేమో కానీ శ్రవంతికి చెప్తురు కదా, ఇప్పుడు శ్రవంతి కూర్చోబెట్టి చూపెడతాను ఇవన్నీ. చూపెట్టావు. తమ్ముళ్ళు ఉంటారు ఇట్లా పాపం మరదన్లు అమాయకులు. నువ్వు ఏడికెంచి తమ్మి? ఉప్పలకెంచి వచ్చినావు. ఎట్లా ఏమైనా పని మీద వచ్చినావా ఈరోజు? పని మీద వచ్చినా. ఏమైనా బయటికి పోయే ప్రోగ్రాములు ఇట్లా పెట్టుకున్నారా, లేకుంటే ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటా. ఎందుకు తమ్మి బయటికి పోవా? చిన్న పిల్లలు, 3 పిల్లలు. చిన్న పిల్లలు ఉన్నారంటే తమ్ముడికి 3 పిల్లలు. మరి ఈ పిల్లలకి ఇట్లా బయటకు తీసుకుపోమంటే? తీసుకుపోతా, రేపు పొద్దున్న తీసుకుపోతాం. అంతే, రాత్రికి తీసుకుపోయేది లేదు? నైట్ తీసుకోమని. రాత్రికి అయితే తీసుకపోని పొద్దుగాలు తీసుకుపోతా అంటుంది. తమ్మి ఎక్కడ నుంచి నువ్వు? అంబర్పేట. ఏం ఖర్చు ఉన్నది రాత్రికి? ఎట్లా చేస్తున్నావు కొత్త సంవత్సరము? ఏం తెప్పిస్తున్నావు? ఏం లేదు, ఫ్యామిలీ లేదు, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. మరి నువ్వే బయటకు పోతావా ఎక్కడన్నా? లేదు, ఇంట్లోనే. మరి ఇంట్లో ఇట్లా ఏం అడగరా నిన్ను? ఇంట్లో ఏం అడగరు, ఇంట్లో మమ్మీ ఉంటుంది, తమ్ముడు అంతే. మమ్మీ ఉంటుంది, తమ్ముడు ఉంటారు, ఏం అడగరు. అక్కలకి ఇట్లా అడగరా? పేరేం పేరు? ప్రవీణ్ కుమార్. అరే ప్రవీణ్ ఏమైనా తీసుకున్నా రావా? అరే కేక్ అన్న తీసుకురావని అడగరా అక్కలు? అడుగుతారు. మరి తేవా? కేక్ పట్టుకుని పంపిస్తాను అంతే. ఇక మళ్ళీ పొద్దుగాల గుడికి పోవు. రేపు పొద్దుగాల గుడికి పోతారా అంట వీళ్ళు, రాత్రికైతే కేక్ కోస్తారు. యువతల బంధుకు వస్తే ఒక అన్నోళ్ళు అంత గుంపు కూడా మంచిగా షాయిలు తాగుతున్నారు ఇక్కడ నిలబడి నిమ్మలంగా. అన్న పేరేంది? నా పేరు డివిఎస్ రావమ్మ. డివిఎస్ రావన్న. అన్న కొత్త సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నావు? నైట్ ఫుల్ తాగుతాం, తింటాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక అయిపోయా. నెక్స్ట్ రేపు 1వ తారీఖు కదా, ఫ్రెష్గా ఉంటాం.
అంటే ఈ రోజుకు ముగించుకొని రేపటి నుంచి ఫ్రెష్ అయిపోతాం. కొత్త సంవత్సరం కదా, కొత్తగా ఉండాలా. అన్న ఖర్చు ఎంత అనుకుంటున్నావు? ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది అన్న? ఒక పాప, ఒక్క బిడ్డ. అడుగుతుందా నాయన రాత్రికి ఇది చేద్దాం, నాయన రాత్రికి అది కొందాం, నాయన రాత్రికి బయటికి పోదాం, నాయన రాత్రికి సినిమాకి పోదాం, ఇట్లా కోరికలు ఏమన్నా ఉంటాయా? మనం మేము తిరిగేది ఎక్కువ కదా, ఇక 6-7 చెప్తాం, టైం ఉండదు. మేము దీన్ని తాగిపోయేసరికి 2-3 అవుతుంది. ఏమో ఇక ఆ పిల్లని ఏడే చెప్తాం. ఓ అన్న చూసిండ్రా ఈ అన్న, ఇంకా అన్న సోకే నడుస్తున్నది, బిడ్డ దాకా రాలేదు కథ. రేపు తిప్పుతాం అమ్మ, రేపు ఫ్రెష్ అవుతాం కదా. ఇలా తాగి తిని రేపు ఫ్రెష్ అవుతాం, రేపు బిడ్డని తీసుకొని ఎంత అనుకుంటున్నావు? దోస్తులు కూడా వేసుకుంటున్నారు అంతా ఈ టీం అందరం పోతాం. కరెక్టే అన్న. ఎంత ఖర్చు ఎంత అనుకుంటున్నారు? ఓ 10-20 వేలు మొత్తం కలిపి 10-20 వేలు ఖర్చు పెట్టుకొని పోతాం. 10-20 వేలు ఖర్చు అనుకుంటున్నాడు అన్న. మొత్తం దోస్తులందరూ కూడా ఒక 10-20 వేలు ఖర్చు పెట్టుకుంటారట. అన్న నమస్తే, పేరేంది? పేరు వెంకటాచలం. వెంకటాచలం అన్న. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఏం చదువుతుండ్రన్న? బీఫార్మసీ అయిపోయింది. బాబు కాన్జెంట్లో వర్క్ చేస్తున్నాం. 2 పిల్లలు. ఈ వెంకటాచలం అన్నని చూస్తే అట్లా లేనే లేడు, చిన్న చిన్న పోరలు ఉన్నారు అన్నట్టుగా ఉన్నాడు. అన్న ఇప్పుడు ఏం వండుతుంది వదిన రాత్రికి? మరి ఏం కథ? ఇంట్లో కూడా మేము మంచిగానే ఉంటామమ్మా, ఎంజాయ్ చేస్తాము మంచిగా. ఎంత ఖర్చు అనుకుంటున్నావు? పిల్లలతోనే ఉంటాను, ఫ్యామిలీతోనే ఉంటాను. బయట కంటే ఫ్రెండ్స్తోనే కొద్దిగా పోయి మళ్ళీ ఇంటికి కూడా పోతా. ఇల్లు చేరుతావు మళ్ళీ ఇల్లు చేరుతా. ఫ్రెండ్స్తో కలిసి కూడా అందుకని ఇంటికి కంపల్సరీ పోతా. ఏం అడిగినరన్న పిల్లలు? కేకు ఫస్ట్, కేక్ వస్తాము. తర్వాత ఇక ఏమైనా డ్రింక్స్ అవి ఇంట్లో ఆమె బిర్యానీ వండుతుంది, తింటాం, మస్తు ఎంజాయ్ చేస్తాం మొత్తానికైతే. అన్న కొత్త సంవత్సరం కొత్తగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నావా? రెవల్యూషన్ చేస్తామమ్మా, చేస్తాం తప్పకుండా. ఏమనుకుంటున్నావు? పోయిన సంవత్సరం ఏం మంచి జరిగింది నీకు? నెక్స్ట్ సంవత్సరం ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ సంవత్సరం గుడికి పోతాం. ఫస్ట్ గుడికి పోయి వస్తాం అంతా ఫ్యామిలీతో పోయి వచ్చి మొక్కుకుంటాం, మంచి పనులు జరగాలని చెప్పేసి. పెళ్ళిళ్ళకి ఇట్లా ఏమన్నా ఆలోచన ఉన్నదా? పెళ్ళిళ్ళ పాప పెళ్ళి అయిపోయింది. పాప పెళ్ళైంది. 2 మన్మళ్ళు. ఈ అన్న తాతకి ఇట్లా అయింది కానీ ఇంకా మంచిగా, ఇంకా వయసుగా కనబడుతున్నావు మంచిగా. నీకే మళ్ళీ పెళ్ళి చూడండి అన్న. వెంకటాచలం అన్న, మీ దోస్తులతో మాట్లాడు. అన్న నమస్తే. అమ్మ నమస్తే. పేరేందన్న? నా పేరు విజయభాస్కర్ అమ్మ. అన్న ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు అన్న. ఏం చేస్తారన్న పిల్లలు? ఏం చదువుతున్నారు? పాప డిగ్రీ చదువుతుందమ్మా, బాబు 10th క్లాస్. బాబు 10th క్లాస్. అన్న ఏమన్నా అడిగినరా? నాయన రాత్రికి ఇటు తీసుకపో, నాయన రాత్రికి అటు తీసుకపో. లేదమ్మా, మేము ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం. ఏదన్నా పిల్లల కేక్ అవి తీసుకొస్తాం. పిల్లలకి ఏమన్నా చెప్పినావా అన్న? ఇగో కొత్త సంవత్సరం నుండి మీరు ఇది చెయ్యాలరా పోరలని ఏమన్నా అన్నవా మరి పిల్లలతోటి? పిల్లలే అంత ప్రిపేర్ అయి ఉన్నారమ్మా, వాళ్ళు ఏమేం చేయాలని చెప్పేసి జీవితంలో. చదువుకుంటే పోరలకు దమాకి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళే ఆలోచన చేసేసుకున్నారు. మరి వాళ్ళు అన్నది నీకు నచ్చినా నచ్చకపోయినా? నచ్చిందమ్మా, మంచిగానే మాట్లాడతారు. మంచిగానే మాట్లాడు. ఈ పొద్దు రేపు పోరలు కయ్యి కుయ్యి అంటుంటారు కదన్న. వాళ్ళు మంచిగానే మంచిగా చదువుకుంటారు, మంచిగా బాగానే చదువుతారు, మంచిగానే చదువుతారు. ఇట్లా ఒకటి పోవుడు ఎంతకు అంటారు ఇప్పుడు అంటున్నారు కదా. పోరడు కూడా అంటాడు మంచిగానే చదువుతాడు. బిడ్డ గిట్లా బాగా చదువుతారు, మంచిగా చదువుతారు. బిడ్డ బాగా చదువుతుందా కొడుకు బాగా చదువుతుందా? అంతే, ఆడపిల్లలే బాగా చదువుతారు ఎట్లయినా కదా. అంతే. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది అన్న రాత్రికి? ఖర్చు ఏముందమ్మా, ఫ్యామిలీకి ఎంత? ఫ్యామిలీకి ఖర్చు అంటే ఇప్పుడు కేక్ తెస్తే ఖర్చేనా అవుతుందమ్మా? 1000-2000 రూపాయలు అవుతుంది. 1000-2000 పర్వాలేదు అనుకుంటున్నా? పర్వాలేదు. నీ దోస్తులతో ఖర్చు నీదెంత? 10,000 ఖర్చులా? 4 దోస్తులం కూర్చొని 4 షేర్ చేసుకుంటాం. 4 షేర్ చేసుకుంటాం. ఈ ముచ్చటకి ఇట్లా మంచిగానే ఉన్నది. ఇంటికి 2000 వేసుకున్నా అన్న, బయటికి మళ్ళీ ఒక 2000 వేసుకోవచ్చు. 10,000 అలా 2-2.5 అంతే. మొత్తానికి అయితే అన్న పేరేమో అంటివే? విజయభాస్కర్ అన్న. ఇంట్లో దావతు, బయట దావతు, 2 దావతులు ఉన్నాయి అన్నకి ఈ రోజు. ఒక్కలే ఈ దోస్తులతోటే దావత్ ఉన్నదా? వేరే మళ్ళీ ఇంకేమన్నా ఉన్నారమ్మా? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇక్కడ ఆఫీస్ దోస్తులు ఉన్నారు. 4-5 గ్రూపులలో ఉన్నది అన్నకు దావతు. గట్టిగానే ఉన్నది. వదిన ఏమన్నదా? అంటారుగా నడిపించుకొని పోతాం అన్ని. ఇల్లు దోస్తులు 2 నడిపిస్తాం. ఇల్లు దోస్తులు అన్ని నడిపిస్తారంటే. అవతల బందికెంచి ఇవతల బందికి వస్తే ఒక అక్క మంచిగా మక్క బుట్టలను ఉడకబెట్టింది. అక్క ఎట్లున్నది దందా? మంచిగానే ఉందమ్మా, ఇప్పటికైతే బాగానే నడుస్తున్నదా? ఎంత పడుతుంది అక్క? ఒక్కొక్క బుట్ట ఎంత కమ్ముతున్నావు? 30 రూపాయలు అమ్ముతున్నా. ఒక్క బుట్ట 30 రూపాయలు. ఉడకబెట్టిందా కాల్చిందా? ఉడకబెట్టింది 30, కాల్చింది 25-40. కాల్చిందే తక్కువకి ఇస్తావా?
కాల్చింది తక్కువ కాంటి 25, ఉడకబెట్టింది అయితే 30. అక్క ఈ రోజు మరి దావత్ ఏమున్నది 31 తారీఖు కదా. ఏముందమ్మా కేక్ కోసుకుంటాం అంతే, ఇక గిరాకీ చేసుకుంటాం, బండి పెడతాం అంతే. ఏం బండి పెడతావు? మా కబుట్టల బండి. రాత్రికి పెడతావా? రాత్రికి పెడతా. రాత్రికి వెళ్ళి ఉంటారమ్మా. తింటోళ్ళు తింటారు 12 గంటలకు. వన్ చేస్తా. ఈడని పెడతావా బయట? ట్యాంక్ బండి మీద. ట్యాంక్ బండి మీద పెడతావు. ఈ అక్క రాత్రికి ట్యాంక్ బండి మీద మక్కబుట్టలు బండి పెడుతుంది అంటే ఎవరన్నా బంధుకు వచ్చి మక్కబుట్ట తినాలనుకుంటే నీ పేరేందక్క? నా పేరు యాదమ్మ. మా యాదక్క ఉంటుంది మక్కబుట్టలు బండి పెట్టుకొని రండి అక్కతానికి రాత్రిపూట కష్టం అనుకుంటా వచ్చి బండి పెడుతున్నది మంచిగా. అక్క వీటితోటి వెళ్తా అదక్క నీకు వెళ్తుంది, ఇంకా ఎట్లనే చేయాలి అంతేనా? పని చేసుకోము కదా. ఒక కేక్ తోటే వడవ కొడతా, ఇంత బోటి అన్న తెచ్చుకోవద్దా? తెచ్చుకుంటా రేపు. తెచ్చుకో పాపం. పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. మనమరాన్లు వస్తారా? వస్తారు. ఇతల బంధుకు వస్తే ఒక చెల్లెగాని పడ్డది. ఏం పేరమ్మా? సంజన. సంజనమ్మ, ఏం చదువుకున్నావు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేస్తావు? నేను శ్రీరామ్లో జాబ్ చేస్తున్నాను. నువ్వురా? సేమ్. ఇద్దరు ఒకటే కొలువు? ఒకటి. అమ్మాయి కొత్త సంవత్సరం ఏమనుకుంటున్నారు? కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొత్త సంవత్సరం అని ఏం లేదు, హ్యాస్ డేస్ ఆర్ పాసింగ్ నార్మల్లీ, అట్లా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ విల్ సీ లైక్ ఎంజాయ్, బెటర్ ఫ్యూచర్ కోసం ట్రై చేస్తున్నాం అంతే. వాంట్ టు గ్రో అప్ ఇన్ అవర్ కెరియర్, దట్స్ ఇట్. నువ్వురా? అంతే, కెరియర్ గ్రోత్ కోసం చూస్తున్నాం అదే. నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం మంచి లైక్ బెటర్ పొజిషన్, ప్రమోషన్స్ వచ్చి మంచి పొజిషన్ అయితే బాగుంటుంది. పొజిషన్ ప్రమోషన్ కోసం ఆలోచన చేస్తున్నారు కొత్త సంవత్సరంలో. ఈ సంవత్సరం ఎట్లా గడిచింది మరి? 24 కళ్ళు తెరిచి చూసేలోపు మొత్తం అయిపోయింది. 24 కళ్ళు తెరిచి చూసేసరికి అయిపోయిందట పాపం. ఈ సంవత్సరం అంత మంచి జరిగినా? అంత పర్లేదు, మంచి చెడు అన్నీ జరుగుతాయి, ఇంకా అట్లా ఏముండదు. నీ పేరేంద్రా? రేణుక నా పేరు. రేణుకమ్మ, మీరెక్కడోళ్ళు? నీ ఇక్కడే నిజామాబాద్. నిజామాబాద్ బిడ్డ రేణుక. మంచి చెడు అన్ని నడుస్తాయి ఇక అంటున్నది. కళ్ళు తెరిచి చూసేసరికి అయితే 2024 వెళ్ళిపోయిందంట. అమ్మ నీకెట్లా అనిపించింది 24? యా గుడ్, బెటర్, మంచిగా వెళ్ళింది. కొలువు ఈ సంవత్సరమే వచ్చిందా? పోయిన సంవత్సరం? ఇదే సంవత్సరం వచ్చింది. 24 కొలువు కట్టిన పిల్లలు వీళ్ళు. 24 మంచిగా. అన్న నీ పేరేందే? బుట్టల బండి. ఎట్లున్నదన్న గిరాకీ? ఎట్లున్నది? నేను పెడతలేను, ఇప్పుడు పెడతానే లేవు ఇక. ఊరికి వెళ్ళిపోయాను అంటే ఊర్లో మంచిగా ఉన్నదా? ఊర్లో మనది వ్యవసాయం ఉన్నదని ఊర్లో ఇక్కడ ఉన్నా, ఎన్ని దినాలు ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు కొత్త సంవత్సరం ఏమైనా చేస్తున్నావా మరి? ఏం లేదమ్మ, ఇక మామూలుగానే. మామూలుగా ఇంత ఏమైనా తెచ్చుకుంటావా? మా నడవది, మన దాంట్లో నడవదు. అన్నోళ్ళ దాంట్లో మంచిగా ఏం రాత్రికి నడవదు గట్టిగా. నమస్తే అందరికీ. తమ్ముడు, ఏంది 2024 ఎట్లా గడిచా నీకు? 2024 నేను అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ అయితే రీచ్ అవ్వలేదు. 2025లో అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాను. ఇదే సెక్రటరియట్లోనే పనిచేస్తాను నేను. కొత్త సంవత్సరంలో ఇవి చెయ్యాలా, ఇవి కొనాలా, ఇవి సంపాదించాలి ఇట్లా అనుకుంటారు కదా మీ? అట్లా ఏమన్నా అనుకున్నావా? అవును, ఈ ఇయర్ ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అయితే సంపాదించాలనుకున్నా. ఓ ఏమని 1 కోటి రూపాయలు ఏం చేసుకుంటావు? 1 కోటి రూపాయలు ఏం చేసుకోము అక్క, అన్నీ చేసుకోవచ్చు కదా. 5-6 లక్షలు పెడితే ఇల్లే కట్టుకుంటుంది. అయితే ఈ 2025లో నేను ఒక ఇల్లు బై చేయాలనేసి అనుకుంటున్నా. కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను 1 కోటి రూపాయలతో. ఇప్పుడు మీ నాయన ఇచ్చిన ఆస్తులు గీస్తులు ఏమైనా బాగానే? ఏం లేవు, వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి ఇంత ధైర్యం. 1 ఎకరం తీసిందంటే బాగానే వస్తాయి. థ్యాంక్ యూ. మీ V6 ప్రేక్షకులకంతా నా మీద ఆశీస్సులు పెట్టండి. మీ ఆశీస్సులు పెట్టి తమ్ముడు ఇల్లు కొనుక్కోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పేరేంత మీ? అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. 1 కోటి రూపాయల ఇల్లు అంట కోరుకున్నాడు తమ్ముడు. యువతల బంధుకు ట్యాంక్ బండి దిక్కొస్తే నెక్లెస్ రోడ్డు మీదకి వచ్చిన నెక్లెస్ రోడ్డు మీద పిల్లలందరూ బోగని మంది వచ్చి ఆడుకుంటున్నారు. నిమ్మలంగా ఈరోజు 31 డిసెంబర్ కాబట్టి ఆడుకుంటున్నారు. అసలు ఏమిటికి ఆడుకుంటున్నారు, రాత్రికి ఏం చేస్తారు, వీళ్ళ పార్టీ ఏంది, వీళ్ళ కథ ఏంది, కొత్త సంవత్సరంలో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ అడుగుదామంటాను వచ్చిన. తమ్మి నమస్తే. నమస్తే. ఏం పేరు తమ్మి? రాజ్పూత్ ఆదిత్య భరద్వాజ్ సింగ్. ఎక్కడి నుండి మీరు? కొత్తపేట మోహన్ నగర్. ఏమిట్లన్నా పని చేస్తున్నావా, చదువుతున్నావా? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, ఐక్యాట్ కాలేజ్ ఎల్బినార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నావు ఇంకా? అయ్యే చిన్నోడు బుడ్డోడు వీడు, నేను ఏదో పెద్ద పిల్లగాడు అనుకోని మాట్లాడుతున్నాను. స్వామి, కొత్త సంవత్సరము రాత్రికి ఏమేమి ఎక్కడికన్నా పోతున్నారా లేకుంటే ఇంట్లోనేనా? పోతున్నాం, బయటికి పోతున్నా తిరగడానికి. ఎక్కడ తిరుగుతావు బేట? చూడాలి, రాత్రికి చూడాలి, అది ఇంకా ప్లాన్ సెట్ కాలే. ఓరిని రాత్రికి పోయేదానికి ఇప్పటివరకు ఇంకా ప్లాన్ చేసుకోలేదా? లేదు, సడన్ గా అందరం కలిసి ఒకటేసారి మొదలెడతాం ఇక బయటికి వెళ్ళడం. తిరుగుతాం రాత్రంతా, న్యూ ఇయర్ కదా, రాత్రంతా తిరుగుతారు. తమ్మి మరి ఇట్లా వద్దు 1 గంట తర్వాత బండ్లలో పోవద్దు అది దాని పోలీసు వాళ్ళు అంటున్నారు కదా. సరే బండ్లో పోను, ఒకటి చోటు ఉంటాం.
ఇంట్లో కూర్చుంటాం, అంతే. కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేస్తారు. ఆయన ఏం చేస్తాడు? నాయన రియల్ ఎస్టేట్ చేస్తారు. మీ నాయన రియల్ ఎస్టేట్. మీ నాయన తమ్మి హెచ్ఎస్ బ్యాంక్ రికవరీ ఆఫీసర్, బ్యాంక్లో పనిచేస్తారు. బ్యాంకులో పని. మీరు ఎక్కడ? మా తిరుపతి అండి. తిరుపతి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారా? ఇక్కడ చదువు కోసం వచ్చాం. డిగ్రీ ఏని కదా? డిగ్రీ వచ్చాం ఇక్కడ. నువ్వు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్. ఈ బుడ్డోడేమో సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఎంతమంది అకేళ్ళండి అన్నదమ్ములు మీరు? మా అన్న ఒక ఉన్నారండి. ఒక అన్న. నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్. పోరలను చూసి నేను కొలువులు గిట్ల చేసే కంపెనీలో కొలువులు చేసే పిల్లలేమో కంప్యూటర్ డబ్బాలా అనుకున్నా. తమ్మి ఏమనుకుంటున్నావు? కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొత్తగా ఏమన్నా ఆలోచన చేస్తారు కదా ఇట్లా? వచ్చే నెల ఎండింగ్ కంటా, సంవత్సరం ఎండింగ్ కంటా మంచి జాబ్ చేసుకోవాలని, మంచి జాబ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ లే నాకు అంటే ఉన్నాయి, కొంచెం వేరే విధంగా చేసుకుందాం అని. కొంచెం మళ్ళీ సంవత్సరం కల్లా కొలువులకు పోదామని అయిపోయిందండి. ఇక మళ్ళీ సంవత్సరం కల్లా దబ్బున కొలువు చేసినట్టు ఈయన కూడా పెళ్లి చేసి కదా. కొత్త సంవత్సరము ఇంత ఖర్చు అవుతుంది నాతరికని ఏమైనా దాచిపెట్టుకున్నావు ఆ పైసలు? అదేం లేదు. ట్రిప్కి వెళ్తున్నాను. ఒక ట్రిప్కి వెళ్తున్నాను. ఎక్కడ? గోవాకి వెళ్తున్నాను. ఈ రోజు రాత్రి కాదు, 1 వీక్ తర్వాత, ఒక వారం తర్వాత. నీ పేరు తమ్మి ఇక్కడ? నా పేరు దమన్. తమన్, ఏం చదువుకుంటున్నాను? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. తమన్, నీ పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరున్నది. తమన్ కాదు, దమన్. 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 అరే మంచిగున్నది పేరు కొత్తగా. దమన్, ఏమనుకుంటున్నావు కొత్త సంవత్సరంలో ఏం చేస్తామంటది? ఏం చేయాలో ఆలోచించాలనుకుంటున్నాను ముందు. ఈ సంవత్సరం అంతా ఆలోచిస్తావరా పిల్లగా? అంతే, మనకంత ఏం లేవు, ఎక్కువ ఆలోచించాలి ముందు ఏం చేయాలో. ముందు ఆలోచన చేయాలి. ఏమేమి మీ నాయన ఏం చేస్తాడు, అమ్మ ఏం చేస్తుంది? నాయన ఐటీ కంపెనీలో పనిచేస్తాడు, అమ్మ టీచర్, గవర్నమెంట్ టీచర్. ఇక వాళ్ళిద్దరు ఆలోచన మొత్తం అంతా కలిపి నువ్వే ఒక్కనివే సంవత్సరం ఆలోచించేటట్టు నువ్వు. ఏదో అలా. ఈ రోజు ఎక్కడ పోతున్నావు మరి కొత్త సంవత్సరం? ఏడకపోవట్లే, ఇంట్లో వెళ్ళి తినేసి దుప్పటి పండుకోవడం అంతే. అంతే. రాత్రికి వీళ్ళందరూ గుంజుకపోతే బయటికి మరి తీసుకెళ్ళి మా అమ్మ ఆపేస్తుంది. అమ్మ నాన్న ఇంట్లో పంపారు. వీళ్ళ అమ్మ టీచర్, వీళ్ళ అమ్మ పంపది ఆడికి దమన్ గారిని. కాబట్టి ఎవడన్నా దోస్తు గారిని రావాలనుకుంటే మొదలే చెప్తున్నాం, వాళ్ళ అమ్మ పంపది, మీరు రాకుండి చెప్పేసినాను రా నీ వంతుకు. నేను మీ అమ్మకి నమస్తే చెప్పు. టీచర్ అమ్మ అంటే నాకు చాలా గౌరవం. చెప్తా. నమస్తే చెప్పింది చంద్రక్క అని చెప్పు. మంచిదా? నీ పేరు ఏంది బెట్ట? మంజుశ్రీ. మంజుశ్రీ. ఎక్కడోళ్ళమ్మ మీరు? ఇక్కడే హైదరాబాద్లో. ఎక్కడ? ఉప్పల్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ 3rd ఇయర్. అమ్మ ఎట్లా అనిపిస్తున్నది ఇట్లా కొత్త సంవత్సరము ఎట్లా చేసుకుంటారు, ఏం కథ మీరు? అంటే ఎవ్రీ న్యూ ఇయర్ వేరేలా ఉంటుంది, కాకపోతే ఈసారి కాలేజ్ ఈవెంట్స్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం బాగుంది. కాలేజ్ ఈవెంట్స్ తోటి నడుస్తున్నది. అమ్మ నువ్వేమన్నా ఆలోచన చేసినావా కొత్త సంవత్సరంలో ఇది చేస్తా అది చేస్తా, పొద్దుగా లేచి నడుచుకుంటా తిరుగుతా, కొంచెం వాకింగ్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, ఇట్లా ఏమన్నా అనుకున్నావా? అంటే నేను ఆల్రెడీ యాక్టింగ్, మోడలింగ్ చేస్తున్నా, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో అది చేద్దాం అనుకుంటున్నాను. రాత్రికి ఏమడుతుంది దావత్? ఎక్కడ? ఇక్కడనే, ఈయనే అవుతుంది. ఇంకా వేరే దగ్గర. ఎన్ని గంటల వరకు? ఈవినింగ్ సాయంత్రం 6 వరకు అయితే అవుతుంది. సాయంత్రం 6 వరకు ఇక్కడనే మా ఫ్లాష్ మాబ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది, అందరు వచ్చి చూస్తారు. దీని తర్వాత మళ్ళీ 8వ తారీఖు ఉంది. ఈ రోజు రాత్రికి మీ ఇంట్లోనే ఉంటావా, బయటకి ఎటన్నా పోతున్నావా? లేదు, అట్లేం లేదండి. 31st అంటే న్యూ ఇయర్ మొత్తం ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఎప్పటి నుంచి వస్తున్న ట్రెడిషన్. సో బయటికి పార్టీస్కి ఏమి వెళ్ళాలి. నీ పేరేంది నాన్న? శారదా. శారదమ్మ, ఏం చదువుతున్నాను? డిగ్రీ 2nd ఇయర్. శారద అంటే సరస్వతి దేవి పేరు తెలుసా? సరస్వతి చదువులు ఇచ్చేతలే. నువ్వు ఇప్పుడు చదువులు ఇస్తున్నట్ట ఇంకా తీసుకుంటున్నట్టేనా? ఇంకా తీసుకుంటున్నట్టే. బాగానే చదువుతావా? చదువుతా. నిజంగా ఒకటి రెండు ఏమన్నా వెనకేసుకున్నావా? బ్యాక్ లాగ్ ఏం లేవు మరి. నువ్వు అట్లా మళ్ళీ పోతే వద్దు. వద్దు మంచిగా చదువు మరి. 31 ఈ రోజు ఏమున్నది దావత్? ఏముంది రాత్రి? బయట పోతున్నా. ఎక్కడ? ఎక్కడంటే బయటికి. అరే బయటకి ఇంటికి. గట్ల చెప్పు మరి. బయటికి పోతున్నా అంటే అనుమానంగా చెప్పబడుతుంది. అక్కోళ్ళు ఇల్లేడా? గచ్చిబౌలి. ఇక రాత్రికి శారద వాళ్ళ అక్కోళ్ళు ఇంటికి పోతున్నది. వాళ్ళని పోవాలని అనుకుంటే పోండి. దావత్ ఉన్నది వాళ్ళ ఇంటికాడ. మంచి దావత్ ఉందా? మంచి దావత్ ఉంటుంది, వస్తారా? వస్తా. నేను నాకు ఎవరు విలువలేదు. నేను పిలుస్తా, వచ్చే నడుపా గచ్చిబౌలి పోదాం. మీ నాయన చెప్పినవా మరి? మీ నాయనకి చెప్పే పోతున్నావా? చెప్పే పోతున్నా. చెప్పకుండా పోనిస్తాడా? చెప్పకుండా ఎందుకు పోతా? పో. మంచిగా చదువుతున్నావా? కొత్త సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదివరకు అట్లా అనుకున్నా.
చెప్పు. మంచిగా చదువుకుంటా. ఇదివరదాకా ఉన్నట్టుగా ఉండకుండా మంచిగా చదువుకుంటా అంటుంది. నీ పేరేంది బెట్ట? నా పేరు రుతిక. రుతిక, ఏం చదువుతున్నావు? నేను యానిమేషన్ విఎఫ్ఎక్స్ చేస్తున్నాను. యానిమేషన్ విఎఫ్ఎక్స్. మీ దాంట్లో ఏం చేస్తారమ్మా యానిమేషన్ అంటే? ఇప్పుడు నేనున్నాను అనుకున్నాను, ఇట్లా పొట్టిగా వేసి ఇట్లా దొడ్డుగా వేసి ఇట్లా ముందుకు గుంజి ఇట్లా చేస్తారు కదేనా? చేయొచ్చు, కాకపోతే మిమ్మల్ని బొమ్మలా కూడా తయారు చేస్తాం. ఓ గది ఏదైనా వేయి చేస్తాం. నేను అక్కడిక్కడ గుంజుడుక అంటే ముద్దుగా ఉంటుంది. అది ముద్దుగా ఏం చేయదు, మీరు ఉన్నదాక ఇంకా అందంగా చేస్తా. అవునా? ఇవి యానిమేషన్ చేస్తుందా అంటారు. రుతికనా? రుతిక కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను పక్క అవుదాం అనుకుంటున్నాను. మంచిగా ఉన్నావు కదమ్మా, లడ్డు లెక్క ముద్దుగా. బాగున్నా? మీరు చెప్పినందుకు ఇట్లనే మన ఇద్దరం ఒక్క తిరుగున్నాం, నువ్వేం పిగిరి వాడకు. బక్కగా చేసేది ఏమున్నది చెప్పు. బక్కగైతే బొమ్మిడి చేపలు లెక్క ఉంటారు. ఇట్లనే మంచిగా ఉన్నావు, మంచిగా నిండా. కొంచెం వాకింగ్ చేయి చాలు. గట్టిగా ఉండాలి కానీ బక్కగా ఉండాలని ఏం రూల్ లేదు కదా. అంతే. అదేం పెట్టుకోకు, మంచిగా చదువుకో. మీ నాయన ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఏమైనా చెప్పిండా బెట్ట ఈ సంవత్సరం నువ్వు ఇది చెయ్యాలి అని? మేము లేదు, నీకు నచ్చినట్టు ఉండమని చెప్తాడు. నచ్చినట్టు ఉండమని చెప్తాడు. మీ నాయన పేరు? రాజేంద్ర అన్న బంగారం. నచ్చినట్టు ఉండని చెప్తున్నాడు మంచిగా. నువ్వేమన్నా అనుకుంటున్నావా కొత్తగా? అంటే నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నా, కానీ అది మనతో కాని పని. నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నావా? ఎవడు చెప్పిండు నీకు నాన్ వెజ్ మానేయమని? ఎవరు చెప్పలే, రోజు ఊకే రోజు తింటున్నా అని. అప్పుడప్పుడు తింటా, ఏం కాదు కానీ అట్లనే మంచిగా చదువుకో. మంచిగా చదువుతా. మీ పేరెంత? నా పేరు చైతన్య. పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్మి. చల్లగా బతుకు, మంచిగా చదువుకో. మీ అమ్మకి నాయనకు మంచి పేరు తీసుకొస్తా. ఏం పేరు తీసుకొస్తావు? మంచి పేరు తీసుకొస్తా. మంచి పేరు తీసుకొస్తే చాలు. ఏమి చదువుతున్నావు ఇప్పుడు? మల్టీమీడియా. అంటే మల్టీమీడియా ఏంటంటే ఇక విఎఫ్ఎక్స్, యానిమేషన్ అన్ని అదే అవే అంతే. తమ్మి ఇది చేస్తే ఏమైనా కొలువులు వస్తాయా మీకు? ఫుల్ వస్తాయి, మంచిగా వస్తాయి. ఎన్ని సంవత్సరాల కోర్స్ ఇది నీది? నాది 4 years మల్టీమీడియా, యానిమేషన్ 3 years, సిఎస్జిడి, గేమింగ్ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది. ఓ తమ్మి, కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తారు, జాబ్స్ వాళ్ళే ఇప్పిస్తారు కాలేజ్ వాళ్ళే. అట్లా నీ సొంతగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఇప్పించేది కాకుండా ఒక టీం తయారు చేసుకుని కంపెనీ పెడదామని. టీం తయారు చేసుకొని ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. ఈ తమ్ముడు పేరేంత? నీ పేరు? చైతన్య. ఒక కొత్త టీం తయారు చేసుకొని కంపెనీ పెడదాం అనుకుంటున్నారు. ఇక మల్టీమీడియా, ఫోటోగ్రఫీ ఇటు వాడి దిక్కు ఎవరన్నా ఉంటే తమ్ముని పట్టుకోండి, కంపెనీ పెట్టేడుతున్నది మేము అసలే. తమ్మి, కొత్త సంవత్సరంలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మీ నాయన ఏం చేయమన్నాడు? నువ్వైతే కంపెనీ పెడదాం అనుకున్నావు. అవునవును. నాయన ఏమన్నాడు? నీ ఇష్టం ఏదైనా చేయను అంటే మీ నాయన పేరు? శ్యామ్ సుందర్. శ్యామన మంచి ముచ్చట చెప్పినావు. రోడ్ల మీద తిరిగి పేరు పాడు చేయకుండా ఏదైనా మంచిగా చెయ్యి అన్నాడు. ఏం పేరు తమ్మి నీ పేరు? ఏడికెంచి తమ్మి? సబితమ్మ మహేశ్వరం. ఎట్లా చదువుకుంటున్నావు? ఏం కథ? బాగానే చదువుకుంటున్నా ఇప్పటికైతే. కొత్త సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, తినాలి పండాలి అంతే. కొత్తగా ఏం ఆలోచన లేదా తమ్మి? ఏడాదంతా చేసింది అదే కదా. ఇప్పటికి అదే అవుతుంది కదా, ఇంకేముందని కొత్త. ఇప్పుడు ఏం ఆలోచన చేస్తలేవా? కొత్త సంవత్సరంలో నేను ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, ఇట్లా ఉరకాలి, అట్లా పోవాలి. సక్సెస్ అవ్వాలని ఉంది, గోల్ ఒకటి ఉంది. గోల్ కోసం నువ్వేం చేస్తావు మరి? గోల్ తిరుగుడు కాకుండా లేదు, మన ప్రాక్టీస్ మనకుంటే బాగుంటుంది. ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావు. బాగానే దించుతావా తమ్మి ఫోటో వాళ్ళు? నీకు దించిన ఇప్పుడు ఒక ఫోటో చూపెట్టినాక నిజంగా మంచిగా దించినవా లేకుంటే ముక్కులు మూతలు ఎక్కడెక్కడ చేసినవా? చూసినవా నా చెయ్యి ఇట్లా ఎత్తివి? ఒక్క దాంట్లో నా ముఖం మంచిగున్నా తమ్మి? అగవా బాగానే తీసినవా? పంపి నాకు. పంపుతా. మా పోరల ఫోన్ నంబర్ ఇస్తా, పంపించేసి. నాయి బాగానే తీసిండు, ఫోటో వాళ్ళు బాగానే తీస్తాడు. పెళ్లిళ్ళకి గిన్నెలకు తీస్తావా మరి? అన్ని తీస్తాం. పెళ్లిళ్ళకి ఇట్లా ఇప్పుడైతే కాదు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత దిగుతాం. ఇప్పటికైతే కాలేజ్ 2 ఏళ్ళు అయినాక ఇక దందలకు దిగుతాడు ఈ తమ్ముడు. నీ పేరేమంటారు? నవీన్ గాడు. మంచిగా ఎవరైనా దావతులకి వతలు ఉంటే పిలువండి నవీన్. ఇప్పుడు మనది ఈవెంట్ అవుతుంది రేపు జనవరి 8 రోజు పెద్ద ఈవెంట్ ఉంది, మిరాకి అని, ఇంటర్ కాలేజెస్. ఆ రోజు మనకు ఆల్ తెలంగాణ, హైదరాబాద్ నుంచి అన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్ అందరికి ఇన్విటేషన్ ఉంది. మళ్ళీ ప్రైజ్ మనీ గిట్ట పెట్టాము, డాన్స్ కాంపిటీషన్ అవన్నీ ఉన్నాయి. ప్రైజ్ మనమే కొట్టుకుందాం, పైసలు మనకే వస్తాయి తమ్మి. వస్తామంటే రండి మరి. మీరు గిట్ట కాదు, నువ్వు కొట్టుకో, నేను అందుకే. మా కాలేజ్ వాళ్ళకి లేదు కదా, బయట కాలేజ్ వాళ్ళకి. బయట కాలేజ్ వాళ్ళకి ఉన్నదా అంటే ఎవరైనా కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోండి. ఎందుకు పైసలు?
2,50,000. 2,50,000 ఉన్నది అంట ప్రైజ్ మనీ. మంచి పని చేసిరు. మీరు ఇలావాడు గమన తీసుకోవద్దా? మాకు ఇస్తలేరు కదా, మేమేం చేయాలి? పాపం పిల్లలకి ఇస్తలేరు అంట వాళ్ళకి. నీ పేరెంత? మీ సోమేశ్వర్. ఎక్కడ వాళ్ళు మీరు? ఇక్కడనే మల్కాజ్గిరి. కొత్త సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో కంపెనీ పెడదాం అనుకుంటున్నాం. ఏం కంపెనీ పెడతావు తమ్మి? మా యానిమేషన్ అది చేస్తాడు మీ నాయన గిట్లా. డాడీ నేను కూడా యానిమేషన్ పోతున్నావు 31 డిసెంబర్ ఈ రోజు. ఇట్లా ఇంట్లో ఎట్లా పోయినామంటే ఇంట్లో మా అయ్య బెల్ట్ తీసి ఉంటుంది. బెల్ట్ తీసి ఉంటుంది అంటే రాత్రికి ఎట్లా పోతే కాబట్టి పోయాడు ఏం లేదు. ఇంకా గద్దవాతలు పడతాయి నాకు. వెనకాల గద్దవాతలు పడతాయి అంటే అందుకని పోను అంటున్నాడు. నీగా పోవా ఉత్తగనన్ను అంటున్నావా? ఉత్తగా ఏమంటే నిజంగానే అంటున్నాడు. ఏం పేరు మీ నాయన పేరు? కిష్టయ్య. ఏం చేస్తాడు మరి? మా డాడీ అది మన మేనేజర్. ఏంలా? స్మైల్ కిటోస్ అని కంపెనీ ఉంటుంది. కిష్టయ్య అన్న మంచిగా భయంలో పెట్టిన విని గద్దవాతలు పడతాయి నేను ఆడుకోని అంటున్నాడు ముద్దుగా. చదువుకుంటున్నావా మంచిగా? మరి చదువుకుంటున్నాను బాగానే. అందరికన్నా మంచి చదువుతావా? ఎంట ముందు ఉంటావా? జరా ఏదో ఒకటి చదువుతున్నాను అంటే నాకు వచ్చిందంటే వచ్చింది. నా ప్యాషన్ మీద నేను చదువుతున్నాను. ఇంకేం లేదు. నీకు ఇష్టం వచ్చిందే చదువుతున్నావా? మీ నాయన చెప్పింది చదువుతున్నావా? మా నాయన కూడా చెప్పిండు ఇంట్లోకి వెళ్ళు అని. బాగుంటుంది. సరే అని వెళ్ళినా. వాళ్ళ నాయనకి ఇట్లా చెప్పిండంటే ఇంట్లోకి పోతే మంచిగా ఉంటుందని. కాత్తమ్మ ఇప్పుడు కొత్త సంవత్సరం ఏం చేద్దామని ఆలోచన? చెప్పిన యానిమేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసేస్తా. డిగ్రీ కంప్లీట్ చేసి కంపెనీ పెడతాం నెక్స్ట్ ఇయర్ December 30 అట్లా డిసెంబర్ మంత్లోనే స్టార్ట్ చేస్తున్నాం కంపెనీ. మళ్ళీ డిసెంబర్ ఖచ్చితంగా అందరినీ పిలుస్తాను. డిసెంబర్ కు కంపెనీ పెడుతున్నాడు మా డాడీ. నేను కాదు, నాయన కంపెనీ పెడితే నువ్వు కూర్చుంటావు గల్ల మీద. నువ్వు కూర్చుంటావా? నేను ఎందుకు కూర్చుంటాను గల్ల మీద? మా వాళ్ళు కూర్చుంటారు. నాయననే కూర్చుంటాడు. మీరు అంత పని చేస్తారు. మంచిగా చేయి మరి. కిష్టయ్య అన్నకు పేరు పాడు చేయకు సరేనా? నీ పేరు నానా? మనీ. ఏడికెంచి మనీ? నేను కూకట్పల్లి నుంచి. మీ నాయన ఏం చేస్తాడు? బిజినెస్ ఉంది. ఏం బిజినెస్? హార్డ్వేర్ షాప్స్ అవన్నీ. ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని కొత్త సంవత్సరంలో? కొత్త సంవత్సరంలో ఏం చేస్తామంటే సేమ్ రొటీన్ ఉంటుంది, ఏముండదు. తెల్లారితే అదే మళ్ళా మనం మారితే అది కొత్త సంవత్సరం అవుతుంది. నువ్వేమైనా మారదాం అనుకుంటున్నావా లేకుంటే ఇట్లనే ఉందాం అనుకుంటున్నావా? నేను ఇప్పుడే ప్రస్తుతానికి అయితే ఓకే అనిపిస్తుంది నాకు. రాత్రికి దావత్ ఎక్కడ? దావత్ లేదండి. బండ్లు తీసుకుని ఎటన్నా పోదామని దావత్ పెట్టుకుందాం అనుకున్నారా? నాకు యాక్చువల్లీ డ్రైవింగే రాదండి. నాకు లైసెన్స్ లేదు. పట్టుకుంటే పోలీసులు కష్టం అవుతుంది. మీ నాయన పేరు ఏమన్నావు? వీరన్న. వీరన్న మీ వాడు బండి గిండి తీసుకొని పోయిందంటే పోలీసులు పట్టుకుంటే ఇంక లైసెన్స్ లేదంట చూసుకోమరా. కొత్త సంవత్సరం ఏం చేద్దామన్న ఆలోచన అయితే ఏం లేదు. డిగ్రీ చదువుతున్నావా? ఫైనల్ ఇయర్. ఫోన్ పాటు డిగ్రీ మంచిగా దబ్బుకుని వెళ్ళు నాయన. అవి ఏం మిగిల్చుకోకుండా అయిపోతుంది. పిల్లలందరూ వచ్చి మంచిగా ఇక్కడ చేసుకుంటున్నారు దావత్ కాదు వాళ్ళ కాలేజ్ వాళ్ళ ఫంక్షన్లు ఉంటాయి కదా అట్లా చేసుకుంటున్నారు. పిల్లలందరూ కనబడితే వచ్చి పలకరించిన. పోరలు రేపటి రోజు ఏం చేస్తాడో గదే ముఖ్యం కదా మనకు. అది తెలుసుకుందాం అంటేనే వచ్చినా. కానీ పిల్లలు అందరూ కంపెనీలు పెడతాం అంటున్నారు. పోరలు చదవకుండా నడువుండి అటు పోదాం. యువతల బంధుకు వస్తే ట్యాంక్ బండి మీద మంచిగా కుటుంబం నేసుకొని అన్న వదినే 3 ముత్యాల లెక్క పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు 1 మగ పిల్లగాడు. ఏమేమి అడిగినారు పిల్లలు తమ్మి? మీరు మీతో మాట్లాడాలని అడుగుతున్నారు. అప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు రోడ్ నుంచి పోతా అంటే. కొమరక్క ఉంది. చంద్రక్క చూద్దాం అని అప్పటి నుంచి అంటున్నారు. ఏం అడిగినారు నాయన? పిల్లలు ఏమన్నా తిన్నారా? ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు. తిన్నారు. ఇంట్లో తినే వెళ్ళినరా? ఇంట్లో తిన్నాము. మళ్ళీ ఇప్పుడు దినంలోనే తిప్పుతున్నావు, రాత్రికి తిప్పవా తమ్మి? ఇక దినం స్టార్ట్ అయినా రాత్రి మొత్తం ఇంకా తిరుగుడే. బయట తినిపించుకుంటా తిరుగుతావు ఇక? తిరుగుడే. ఏడుంటారు మీరు? సికింద్రాబాద్ ఉంటాం. సికింద్రాబాద్ వాళ్ళు. అమ్మ నీ పేరేంద్రా? విజయమ్మ. ఏమేమి ఆలోచన ఉన్నది ఈరోజు? ఎక్కడెక్కడ తిరుగుదాం అనుకుంటున్నావు? పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి, క్రిస్మస్ హాలిడేస్. సో అందుకే బయట మరి కొత్త సంవత్సరం కదా కేకులు బీకులు ఏం లేవా? ఉంటుంది. ఎన్నిటికి పోతారు రాత్రికి ఇంటికి? రాత్రి 11 దాకా తిరుగుతారు. మంచిగా కుటుంబం నేసుకొని. తమ్ముడు నీ పేరేంత? నా పేరు సుధాకర్ అమ్మ. నీ పేరు బేటా? ఐశ్వర్య, సాన్వి, ఇషాంక్. ఐశ్వర్య, సాన్వి, ఇషాంక్ 3 పిల్లలు నేసుకొని మంచిగా విజయం తీసుకొని బయలుదేరిండి తమ్మి. రాత్రి 11 గంటల దాకా తిరుగుతారంట ముద్దుగా. సికింద్రాబాద్ వాళ్ళు వీళ్ళు. ఆడికెంచి ఇంటికి పోయి ఇక కేకులు ఇట్లా కోస్తారేమో. ఏం అడగరా మరి? చికెన్ వండుదామమ్మా, మటన్ అడిగింది వండి పెట్టాలి కదా. అడిగింది వండి పెట్టుడే. ఏమన్నా ఫ్రెండ్స్ దగ్గరికి పోరా బెట్ట మీరు? ఈరోజు న్యూ ఇయర్ కదా. దగ్గర ఫ్రెండ్స్ ఎవరు ఉండరు.
దగ్గర ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? స్కూల్కి పోయినావా? స్కూల్కి హాలిడేస్ ఏమో. హాలిడేస్. అయ్యో నీకెవరు లేరా ఇంటికాడ ఫ్రెండ్స్? ఉన్నారు పోతుంది. లేరు. నీకెవరు ఫ్రెండ్స్ లేరా? పాపం శాన్విక్ కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. నీ పేరేంటమ్మి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మంచిగా పెట్టుకున్నావు పేరు. ఎక్కడోళ్ళు మీరు? ఎవరు? ఎర్రమంజిల్. ఏమనుకుంటున్నావు తమ్మి? రాత్రికి ఎటు పోదాం అనుకుంటున్నావు దావత్కు? తిని ఇంట్లో వాడుకోవాలి. తిని ఇంట్లో వండుకున్నాడే. ఖర్చు ఏం లేదుగా నీకు మరి తిని ఇంట్లో వండుకుంటే? ఖర్చు ఏమన్నా పండుగ నాకు ఖర్చు ఉంటానికి. మన పండుగ కాదా? మన పండుగ ఏం కాదు ఇది అంటున్నాడు తమ్ముడు పెద్దగా. నీ పేరేం పేరు తమ్మి? గౌతమ్ సిద్ధార్థ్. గౌతమ్ సిద్ధార్థ్. నువ్వేం చదువుకుంటున్నావు? 10th చదువుతున్నావు. ఇప్పుడు మరి వీళ్ళందర్రా? మా అన్న లేలు. నువ్వు కూడా 10థేనా? నువ్వు? నేనా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్, 10th. నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీని తీసుకొని వచ్చిన మరి సినిమాని మా కొడుకు అవుతాడు. మీ దావత్ను చూద్దామని రేవంత్ రెడ్డి మొన్న బంద్ చేసిండు, అందుకే ఈరోజు ఒక్కరోజు ఎంజాయ్. పాద తరగతులు ఏం చేసేది ఉండరా? చదువుకున్న అయిపోయింది, ఈరోజు హాఫ్ డే ఉందని వచ్చేసిన కేక్ కట్ చేసేసి. కేక్ స్కూల్లో కట్ చేసిండ్రా? స్కూల్లో. రాత్రికి ఇంట్లో ఏమున్నది దావత్? ఇంట్లో ఇంకా బయట బాబు మా బాబులకే బాబు మహేష్ బాబు. ఆ సినిమాకి పోతుంది. మహేష్ బాబు సినిమాకి పోతున్నారంట రాత్రికి వీళ్ళు. కాదు గుంటూరు కారం బాగానే పోతావు కానీ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? పర్వాలేదా? కారు ఇట్లా డ్రైవింగ్ అది ఇది కష్టము, రాత్రిపూట డ్రైవింగ్ చేయని లైసెన్స్ ఉంది. వాళ్ళ ముగ్గురికి ఉంది, నీకు తప్ప. నువ్వు నడిపించావు పుసుకున్న సంతోషానికి. నడపకు. చింతల బాస్తి చేపల కాడికి వస్తే మంచిగా చేపలన్నీ గాంపలలో నిండా వేసుకొని ఉన్నారు. చేపలలో అందరూ ఏం కొనడానికి వచ్చినావమ్మా? ఫిష్ కొనుక్కోనికి వచ్చిన. ఎన్ని కిలోలు కొంటున్నావు? నేను కొంటా 4 కిలోలు 5 కిలోలు కొంటా. ఇప్పుడు వచ్చిన 4-5 కిలోలు కొంటావు. ఎట్లున్నది ఈరోజు? ఈరోజు ఏమో ఇప్పుడే వచ్చిన నేను, మీరు అప్పుడే వచ్చిర్రు. కిలో 150. ఎట్లా జరుగుతున్నాయి అమ్మకాలు? ఎట్లున్నాయి అమ్మకాలు? బాగున్నాయి కానీ జాగానే లేదు అసలు. గంట పోలీసు వస్తారు, రొయ్యలు పెట్టుకొని ఇస్తలేరు, ఏం పెట్టుకొని ఇస్తలేరు. చాలా కష్టపెడుతున్నారు. నా పేరు అంజమ్మ. అంజమ్మ ఎప్పుడు ఇదే ముచ్చట చెప్తుంటది. ఎందుకంటే ముందు జరిగినమంటే మళ్ళీ వెనకకు నొక్కుతుంటారు, ముందుకు పోతుంటాం మళ్ళీ వెనకకు నొక్కుతుంటారు అని చెప్తుంటది. కాదు ఇప్పుడు అంజమ్మ ఏమేమి తీసుకొచ్చినావు మరి నువ్వు? కొరమటలు, రొయ్యలు, రవ్వులు అన్ని తీసుకొచ్చిన. కొరమటలు ఎట్లున్నాయి? కొరమటలు ఈరోజు 600 కిలో. ఇవైతే ఇవి 150 రూపాయల కిలో. అవి అపోలో ఫిష్ 130. అపోలో ఫిష్ ఎక్కువ ఉంటది కదమ్మా, బొక్కు ఉండదు అందులో. ఏం లేదు, ఇది అంతే రేటు. 130. బోన్లెస్ చేసినప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది. బోన్లెస్ చేసి మాంసం ఇస్తే 450 కేజీ. బోన్లెస్ చేసి ఉట్టి మాంసం ఇస్తే 450 అంట. మా అంజమ్మ దగ్గర ఉన్నాయి అపోలో ఫిష్లు. రావాలంటే ఎవరైనా నచ్చి తీసుకుపోండి. చింతల బస్తి కాడ అగ్గున్నాయి చేపలు కదా? అవును. ఎట్లా జరిగిందమ్మా గిరాకీ? మంచిగానే పొద్దున దేవుని దగ్గర బాగానే ఉంది ఈరోజు. మంచిగా. పోయిన కిందకి ఎట్లుంది, ఈ కిందకి ఎట్లుంది? పోయిన కిందకి ఏం లేదు కానీ ఈసారి ఉంది, బాగానే ఉంది. బాగానే మంచిగా నడిచింది. కోనక్క 4 కిలోలు 5 కిలోలు కొంటావా? దావత్ ఏం చేస్తున్నావు రాత్రి? ఏం చేయను నేను, కొనుక్కొని పోతా రోజు. పిల్లలు ఉన్నారు మాకు కూడా. పిల్లలు నీ పేరు ఏందమ్మా? నా పేరు మంగమ్మ. మంగమ్మ ఎట్లున్నాయి గిరాకీ? గిరాకీ అయితే మామూలుగా బాగానే ఉంది. రోజు 150 రూపాయల కిలో. అమ్మ ఎట్లా? పోయిన సంవత్సరం ఏం దావత్ చేసినావు, మరి ఈ సంవత్సరం ఏం చేస్తావు? శనివారం వచ్చింది కాబట్టి ఏం తిన్నాం. చికెన్ మటన్ తెచ్చుకొని తిన్నారు. నువ్వేమో చేపలు అమ్ముతావు, చికెన్ మటన్ తెచ్చుకొని తింటావు. చేపలు కూడా ఉన్నాయి. చేపలు గిట్ట తెచ్చుకొని వచ్చిన ఏది ఇక్కడదే? చికెన్ మటన్ వేసింది ఇంట్లో పిల్లలకి. ఈమెయితే చేపలు వేయించుకొని వచ్చింది, మంచిగా పక్కకు పెట్టుకుంది. అమ్ముకుంటే నములుతుంది ముద్దుగా. చేప ముక్కలేనా ఇంకేమైనా తెచ్చుకున్నావా? అలవాటు లేదు. నీ పేరు ఏం పేరు? మంగమ్మ. మంగమ్మ చేప ముక్కలు కూడా వేయించుకొని వచ్చింది. అక్క నువ్వేం చేసుకొచ్చుకున్నావు? ఈ చేపలు తెచ్చుకున్నాం, ఫ్రై చేసుకొని చేపల కూర పులుసు వండినాం రాత్రి. ఇప్పుడు అదే తిన్నాం. ఈ రోజు ఏం చేస్తావు అక్క మరి రాత్రికి? ఏం చేద్దాం, మా పిల్లలు ఇష్టం. ఇంకా ఏం చేయాలంటే అది చేయాలి. పిల్లలు ఇష్టం. ఇంకా కొత్త సంవత్సరం చేసుకుంటామంటే ఇంకా ఊపుకుంటాం. మా పిల్లలు అందరితో పాటు మనం అంతే. పిల్లలు ఏమంటారు? బయటకు తిరుగుదామంటున్నారా? ఇంటికాడనే ఏం లేదు, బయటికి ఏం పంపించాం. ఇంట్లోనే ఆడపిల్లలు కాబట్టి ఇంట్లోనే. ఇంటికాడ ఏం వండుకున్నా తిన్నా ఇవన్నీ ఇంట్లోనే అంతే. ఏం తెచ్చినా ఇంటికాడనే. ఆడపిల్లలు ఉన్నారు, బయటకైతే పంప అంటుంది. అక్క నీ పేరు? నా పేరు గోవిందమ్మ. గోవిందక్క
నీ పేరేందక్క? నా పేరు కూడా గోవిందమ్మని. ఇద్దరు గోవిందమ్మలు అక్కలు ఉన్నారు ఈడ. మామూలు ఉంది, ఈసారి మాత్రం బాగానే ఉంది. బాగానే ఉంది. నిమ్మలమేనా? సంతోషమేనా? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది ఈసారి మాత్రం. నువ్వేం జాగ్రత్త చేద్దాం అనుకుంటున్నావు? రాత్రి ఏం చేయమమ్మా, కేక్ కోసుకుంటాము, తింటాము అంతే. కేక్ కోసుకొని తిన్నుడే. ఏమన్నా చికెన్ గిట్లా వండుతా పిల్లలకి. నువ్వు ఎట్లా అమ్ముతున్నావు మరివి? 150 రూపాయలకి. ఎవరితోటైనా 150. ఈ చేపలు ఏమంటారమ్మా? ఇది రవ్వు. రవ్వలు 150 ఉన్నాయి. ఆపల పీస్ అయితే 140, 135 ఉన్నది. దాన్ని బొక్క లేకుండా చేసిస్తావా? చేసిస్తా. బోల్నెస్ కావాలంటే తీసుకోపో. తింటావా? తిన. బుధవారం నాకు ఒక పొద్దు, రేపు మళ్ళీ పొద్దుగాలు లేస్తే మేము కూడా తినము. బుధవారం నేను అసలే తిన, ఏం తిన. ఎవరేం చెప్పినా ఏం తిన. మేము కూడా తినం. వినాయకునికి మొక్కుతానక్క నేను. వినాయకునికి బుధవారం మొక్కుతా నేను ఒక పొద్దు తిన. మేము కూడా తినమక్క. ఈ రోజు కూడా కేక్ కూడా తిన. ఈ రోజు మంగళవారం. నేను తిన. నేను కూడా తిన. కేక్ కూడా ముట్టుకోను. ముట్టుకోవద్దు. ఇక ఒకటి ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దా? నీ పేరేందక్క? నా పేరు తిమ్మమ్మ. నువ్వేం మీ పిల్లలు అడుగుతలేరా దావత్ చేసుకున్నా? పిల్లలు చికెన్లు, మటన్లు, చేపలు అన్ని ఫ్రై చేయమంటారు, చేస్తాం. ఈ రాత్రికి అదే చేస్తాం. ఇంకా రాత్రికి అదే చేస్తాం. అక్క నువ్వు ఎక్కడ ఎట్లా చేస్తావు? కాలేజ్ స్కూల్లో చేస్తా. ఈ స్కూల్లో చేస్తావా? ఏం చేస్తారక్క మరి దావత్ మీరు ఈరోజు? ఏం దావా చేయమ్మా, గరిబోళ్ళకి ఏం దావా చేయాలి అంతే అంటవా? మరి కూరలు అడగరా అక్క? ఇంటికి అడిగినా కూడా ఎడికిందే చేస్తాం అంతే. మరి మరి ఏడిస్తే ఏం చేస్తావు? ఏడిస్తే ఏం చేయాలి? సంజాయించుకోవాలి అంతేనా? ఏడిస్తే సంజాయించుకోవాలి అంటుంది అక్క. అంతేనా? అంటే గేమ్లే. ముగ్గులు రంగులు జోరుగా అమ్ముతున్నారు ఇడా. అన్న ఎట్లున్నది గిరాకీ? గిరాకీ లేదు, అప్పలాగా లేదే లేదు గిరాకీ. గిరాకీలో నడుస్తుంది. పోయిన సంవత్సరం ఎట్లుండే? పోయిన సంవత్సరం మంచిగా ఉండే, ఈ సంవత్సరం గిరాకీ లేదు. ఎట్లా అమ్ముతున్నవి ఇవి? 5 రూపాయలు 10 రూపాయలు. ఒక్కొక్క ప్యాకెట్ 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతున్నాడు తమ్ముడు. ఇది 5 రూపాయలా? 5 రూపాయలు, ఇది 10 రూపాయలు. ఇది 10 రూపాయలు. ఇదైతే 10 రూపాయలు, అదైతే 5 రూపాయలు చిన్నదైతే. తమ్మి నువ్వేం చేస్తావు ఈరోజు దావతు? 31 తారీఖు పిల్లలు కేక్ వస్తే ఇంట్లో అంతే. మరి ఏం తెచ్చుకోవా నువ్వు? ఏం లేదు. మీ ఆమె మెత్తగా చంపుతుందా? మండ అయితే చంపుతుంది ఆమె. ఈమెనేనా మీ ఆమె? మంచిగా దొరికింది. ఇద్దరు పక్క పక్కకే దొరికిండ్రు. అమ్మ నిజమేనా మీ ఆయన పుట్టి కేక్ తెచ్చుకుంటాం తింటామా అంతే అంటుండే? ఏదో లైట్గా తాగుతాడు కానీ లైట్గా. ఫోన్ పట్టిగా ఏమంటావు పండుగ పూట? అంతే మరి. పిల్లలు ఇంటరా? చెప్తే చెప్పిన మాట వింటారు మా పిల్లలు. ఏం చదువుతుండ్రమ్మా? ఒక ఆమె డిగ్రీ, ఒక ఆయన 4th క్లాస్. డిగ్రీ ఉన్నదని పిల్ల. వీడు చిన్నోడు 4. ఒక ఆమె డిగ్రీ అంటే ఒక ఆమె 4వ తరగతి అంట, ఒక ఆయన 4వ తరగతి అంట. వీడే బుడ్డోడు 4వ తరగతోడు. మంచిగా భార్య భర్త ఇద్దరు పక్క పక్కకు దుకాణాలు పెట్టుకొని ఈయనది కలర్లు అమ్ముతున్నాడు, ఆమె కూరగాయలు అమ్ముతున్నది. ఇట్లా సాగుతున్నది. 31 డిసెంబర్ హైదరాబాద్ అంతా పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఎవరెవరు బయటకు పోయేది ఉంటే వాళ్ళు బయటకు పోతున్నారు. ఇంటికాడ దావత్లు వేసుకుంటారు, ఇంటికాడ వేసుకుంటున్నారు. యువతల బంధుకు వస్తే చికెన్ షాప్ కనబడ్డది, కానీ ఏ చికెన్ షాప్ చూసినా కూడా కిటకిట ఏం కనిపిస్తలేదు. అన్న ఏం పేరు? నా పేరు విక్రమ్ అండి. ఎక్కడ ఉంటారన్నా? బంజారాస్ రోడ్ నెంబర్ 12. బంజారాస్ రోడ్ నెంబర్ 12 ఉంటారు. అన్న ఎంత తీసుకుంటున్నావు? నేను ఇప్పుడైతే 500 తీసుకున్నాను అండి. ప్రస్తుతం ఏమి ప్రాబ్లం లేదు మాది, బికాస్ చాలా డల్గా ఉంది. మార్కెట్ కూడా అట్లా ఉంది, అట్లనే ఇప్పుడు పరిస్థితి ఉంది. 500 రూపాయల చికెన్ తీసుకున్నావు? ఎగ్జాక్ట్లీ 2 kgs. 2 కిలోలు వచ్చిందా మరి? వచ్చింది. మోర్ దెన్ 2 kgs వచ్చింది. 2 కిలోల మీద సరిపోతే అదే అన్న. ఎంతమంది ఉంటారు? 4 2 కొడుకులు, నేను నా భార్య. 31 డిసెంబర్ బయటికి పోదాం అనుకున్నా, మన పరిస్థితి లేదు. ర్యాంక్ అండ్ టెస్ట్లు గొడవ ఉంటుంది కాబట్టి వెళ్తాను. ఇక వద్దనుకున్నావు ఏబా, ఇంటికాడనే ఉందాం అనుకున్నావు? బెటర్, అదే బెటర్ అనుకున్నా. పిల్లలు వింటారన్న మరి నువ్వు చెప్తే? అంటే ఉంటారు వింటారు. ఎంత ఖర్చు అన్న ఈ రోజు నీది? ఇక అన్ని ఖర్చులు అంటే 2000 ఉంటుంది అంతే అమ్మా. 2000 ఇంట్లోనే కాబట్టి 2000 ఉడగొట్టేసుకుంటున్నాడు అన్న. అన్న నీ పేరు విక్రమన్? విక్రమన్ ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్తగా చేసుకున్నాడు ముద్దుగా. क्या नाम है? अंकित. काम करता है इधर काम करता है. कैसा है गिराक? गिराक उतना नहीं है, ठीक ठाक ही है. ठीक ठाक है, ज्यादा नहीं है. ఈడ పనిచేసే పిల్లలు ఈరోజు పెద్ద గిరాకీ ఏం లేదు, మామూలుగానే ఉన్నదా అంటున్నాడు. ఈ అన్నను అడుగుదామండి. అన్న ఎట్లున్నది గిరాకీ? లేదమ్మా, పోయిన సంవత్సరం కానీ చాలా తక్కువ ఉన్నది. పోయిన సంవత్సరం శనివారం వచ్చిండే, పోయిన సంవత్సరం బాగుంది అంటున్నావు. ఆయన మంచిగా ఉండేనా? షాపులో అన్నారు పోయిన సంవత్సరం శనివారం ఉండే అక్క మంచిగా లేకుండే, ఈ త్యాపక బాగుంది అన్నారు. తమ్మి నువ్వేం కొనడానికి వచ్చినావు? చికెన్ ఎంత తీసుకుంటున్నావు మరి? 1/2 kg.
హాఫ్ కిలో ఎవరికి పెడదాం అనుకున్నావు తమ్మి? ఇద్దరేనా? ఇద్దరే నువ్వు మీ ఆమె నేను మా ఆమె అర్ధ కిలో తీసుకొని పోతున్నావు. అగ్వలేలో కొట్టేస్తున్నావు మరి పండుగ. ఇద్దరు మనుషులు కదా, అది సరిపోతుంది. ఇంకేం ఖర్చు ఉంది మరి? రాత్రికి కేకులు వీకులు ఏమన్నా ఉన్నాయా? లేవండి. అవేం లేవు. మీరు ఏ ఊరు వాళ్ళు? మాది మహబాద్ డిస్టిక్ అండి. ఎక్కడ? మహబాద్ డిస్టిక్. మహబాద్ డిస్టికా? మహబాద్ డిస్టిక్ ఏంటి వచ్చింది తమ్ముడు? అర్ధ కిలో చికెన్ కొనుక్కొని పోతున్నాడు. అన్న నువ్వెంత? నేను హాఫ్ కేజీ చికెన్ కొనుక్కుంది. చాలా అని ఏం చేస్తాం, డబ్బులు లేవు కదా, గరీబోళ్ళం. గరీబోళ్ళం అర్ధ కిలో తీసుకుంటాడు. ఎంతమంది ఉంటావు ఇంట్లో? 4 ఉంటాం. 4 అర్ధ కిలో తీసుకుంటావు. అర్ధ కిలో తీసుకుంటాం. రాత్రికి మళ్ళీ తీసుకుంటావా? లేదు, ఇక హాఫ్ కేజీ తోటి అడ్జస్ట్ చేస్తాను. ఏం పని చేస్తావన్నా? నేను ఇక్కడ యూనిసెఫ్ ఆఫీస్లో చేస్తాను. యూనిసెఫ్లో చేస్తావు నువ్వు? గరీబు హౌస్ కీపింగ్ చేస్తావు. పిల్లలు ఏం చేస్తారు మరి? పిల్లలు ఇప్పుడు డిగ్రీ చేస్తారు. పాప ఇంటర్. పాప ఇంటర్, కొడుకు డిగ్రీ. పిల్లలు ఇద్దరు. అన్న వదినే. నీ పేరేందన్నా? రమేష్ అన్న అర్ధ కిలో చికెన్ తీసుకొని పోతా అంటుండు. ఎక్కడెక్కడ దావతులు చేసుకునేటోళ్ళు అక్కడక్కడ చేసుకుంటున్నారు. మందు కొనుక్కుంటారు, మటన్ కొనుక్కుంటారు, మటను, చికెన్ వాళ్ళు చికెను, చేపలు కొనేటోళ్ళు చేపలు, బయటికి పోయేటోళ్ళు బయటికి పోతున్నారు. 31 డిసెంబర్ ఇట్లా నడుస్తుంది. రేపటి నుండి చూడాలి కొత్త సంవత్సరం ఎట్లుంటుందో. ఇక ఇది మొత్తం హైదరాబాద్ కాడికించి చంద్రబాబు ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.